చూసిన ప్రతి ఒక్కటి విచిత్రంగా చూస్తున్నావు. కొత్తగా చూస్తున్నావు. ప్రతి ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తున్నావు. ఇప్పటి వరకు నీ లైఫ్‌లోకి కొత్తగా ఏం రాలేదు. ఇప్పటి నుంచి చాలా చాలా వస్తున్నాయి. ఎందుకంటే నీ ఏజ్ పెరిగింది కాబట్టి. నువ్వు ఏదైతే సరస్సులో ఉన్నావో, ఏదైతే ఒక గుంటలో ఉన్నావో, ఆ గుంటలో నుంచి సముద్రంలోకొచ్చావు కాబట్టి. అంటే చదువుకోవటానికి కానీ, ఉద్యోగం చేయడానికి కానీ బయటకొచ్చావు కాబట్టి. సముద్రంలో చాలా ఉంటాయి. నువ్వు చూడాల్సినవి, చేయాల్సినవి. అందమైన చిన్న చిన్న చేపలుంటాయి. తాబేళ్లుంటాయి. తిమింగలాలు కూడా ఉంటాయి. నిన్ను తినే తిమింగలాలు కూడా ఉంటాయి. ఆ తిమింగలాలు చ్ ఆ తిమింగలాలతో నువ్వు మాట్లాడి, ఆ తిమింగలాలతో నువ్వు స్నేహం చేస్తే, అవి నిన్ను ఎప్పటికైనా తింటాయి. ఇప్పుడు తినకపోవచ్చు. ఎప్పటికైనా తింటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. మనం ఎందుకొచ్చామో, మనం ఏం చేస్తున్నామో ప్రతి ఒక్కటి విచిత్రంగా చూసినా, ఎంజాయ్ చేసినా, ఇంకేం చేసినా ప్రతి ఒక్కటి ఆలోచిస్తూ చేయాలి. సంపాదించుకోవాలి, ఎంజాయ్ చేయాలి. 2 ఉండాలి. మనల్ని ఎవరు చూస్తున్నారో, ఎవరు ఎలా చూస్తున్నారో, తిమింగలమా? లేకపోతే మనకన్నా చిన్న జీవా? అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఏ తిమింగలం వస్తుందో, ఎప్పుడు ఏ తిమింగలంకి ఆకలవుతుందో తెలీదు. నీ జీవితాన్ని పాడు చేసే తిమింగలాలు చాలా ఉంటాయి. ఆ తిమింగలాల చేతికి నువ్వు చిక్కకు. నేను ఎదురు పడతా, యుద్ధం చేస్తా అంటే ప్రతి టైం నీది కాదు. ప్రతి టైంలో నువ్వు యుద్ధం చేయలేవు. నువ్వు యుద్ధం చేసే టైంలో టైమొస్తే మాత్రం చెయ్యి. దానికి ఒక టైం ఉంటుంది. యుద్ధం చేయటానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం వస్తుంది. నీకంటూ నలుగురు స్నేహితులు, నీకంటూ నలుగురు వస్తారు. అప్పుడు యుద్ధం చేసినా ఆ పెద్ద తిమింగలం పారిపోతుంది. అంతేకాని నేను బలవంతుడిని, నేను బలశాలిని అని తిమింగలంతో పోరాడితే మాత్రం చచ్చిపోతావు. మనకంటూ సంపాదించుకునే 4 రాళ్ళైనా, నలుగురు స్నేహితులైనా ఎంజాయ్ చేస్తూ, ఎంజాయ్ చేయొద్దంటలేదు. ఎంజాయ్ చేస్తూ సంపాదించుకోవాలి. ఎంజాయ్ చేద్దాం, తర్వాత సంపాదించుకుందాం అంటే ఆ 4 రాళ్ళుండవు, నలుగురు మనుషులు కూడా ఉండరు. సంపాదించేటప్పుడు సంపాదించాలి, ఖర్చు పెట్టేటప్పుడు ఖర్చు పెట్టాలి. వయసైపోయినాక సంపాదించే టైము, ఖర్చు పెట్టే టైము అందరికి ఒకేసారొస్తుంది. సేవ్ చేసుకున్నాక ఖర్చు పెడదాం అంటే అది బాగుంటుంది. సంపాదించేటప్పుడే మొత్తం ఖర్చు పెట్టేస్తే రేపటి రోజున నువ్వు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, నీకు వయసైపోయినప్పుడు, లేకపోతే నీకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎవరు తోడు రారు. లాస్ట్‌కి తిమింగలాలకి సరెండర్ అవ్వటం తప్ప. నీ ఆకలి తీరుస్తాను, నా వాళ్ళకి మంచి చెయ్యి అని తిమింగలాలకి సరెండర్ అవుతావు. అప్పుడు ఆ తిమింగలాలు నిన్ను తిన్నా కూడా నీ వాళ్ళకి మంచి చేస్తారో లేదో తెలీదు. సో, ఎంజాయ్‌మెంటు, సంపాదించటం 2 ఒకలాగే చూడు. 2 ఈక్వల్‌గా చూడు. 2 ఇప్పుడే చెయ్యి.